హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పెద్దమ్మ అయితే ఇండియా షాపింగ్ మొత్తం అయిపోయింది, వెళ్ళిపోతుంది. ఇంకెంత 2 డేసా? రేపు ఫ్రైడే, సాటర్డే వీళ్ళ ఫ్లైట్. సో ఇంకేమైనా బేసిక్ కొంచెం కొంచెం ఉంటాయి కదా, అవి ఏమైనా ఉంటే తీసుకుందామని చెప్పి వచ్చాము. ఆల్మోస్ట్ అంత షాపింగ్ అయిపోయింది, ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇక్కడైతే నేను చిన్నారి కోసం కొంచెం డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాను. విష్ణుకి క్యాట్ అండ్ జాక్ లో తీసుకునే స్వెటర్స్ కూడా బాగా నచ్చుతాయి, అందుకే అవి తనకి కరెక్ట్ గా సరిపోతాయి చిన్నారమ్మకి. అందుకే నేను మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. నీకు ఐషు ఏం చెప్పింది? ఆ జిప్స్ ప్యాకెట్ తినద్దు, నువ్వు జస్ట్ పట్టుకోవాలంటే జస్ట్ వెళ్దామా ఇషాని? ఇంకా రెడీయా? వెళ్దామా? ఏమో మనిషి కొంచెం కోపంగా ఉంది. ఏమైందానా? అయిపోయింది. టార్గెట్ లో కావాల్సినవన్నీ పిక్ చేసేసుకొని ఇంకా డ్రై త్రూ ఏదైనా ఫుడ్ పిక్ చేసేసుకొని వెళ్ళిపోదాము అని టాకో బెల్కి వచ్చాము. మా పెద్దమ్మ ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళి నీకు బజ్జీలు చేసి పెట్టినా, పురుగులు చేయనా, అది చేయనా అంటూ ఉంది. మేము ఇంకేం వద్దద్దు ఈ రోజుకి అని చెప్పి తీసుకుందాం అనుకుంటున్నాము. ఏనానా? ఓ వెనకల వాళ్ళు ఇంకా చిప్స్ పంచుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఇంకా అవ్వలేదు. రే 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 టూ మచ్ రా. మిమ్మీ వచ్చేసా, ఇక్కడికి వచ్చే. ఏం చేస్తున్నావు నువ్వు? ఓయ్ నువ్వేం చేస్తున్నావు? అబ్బో వీళ్ళు నేను సర్దా ఇచ్చినట్టే. ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసి పట్టాలి కింద పడేస్తాను. ఇంకా మా పెద్దమ్మ ఊరు వెళ్ళిపోతుంది కదా, దానికోసం నా ఫేవరెట్ బెల్లం బిస్కెట్స్ అండ్ ఇంకా భరత్ కి ఇష్టము అని చెప్పి చుడువ అది కూడా చేసి పెట్టేసింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? నిజం చెప్పు. నిజం నాని, నిజం నిద్ర వస్తుందా నీకు? ఎంతసేపు నానా? ఎన్ని అవర్స్ స్టోరీస్ కావాలి? ఎన్ని స్టోరీస్ కావాలి నీకు? 2 హ్యాపీ ఫ్రైడే భరత్, బాయ్. ఒక 3-4 అవర్స్ తర్వాత కిందికి వస్తా. లెట్స్ గో. నిహిరా, నిహిరా, ఓయ్ నిహిరా. మిమ్మీ నేమేంటి? ఓని కాదు సోని. చెప్పు. మిమ్మీ నేమేంటి? ఓని కాదంటే సోని అను. సరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రేపు? మామ దగ్గరికి వెళ్తున్నావా? అమరీష్ బట్టి వస్తుంది. చేయి పట్టుకొని నిలబండి, చేయి పట్టుకొని నిలబండి. అమ్మమ్మ దిగుతుందంట ఇద్దరితో. బాయ్ పెద్దమ్మ. పూజ సామాన్ తీసుకున్నావా? జాగ్రత్త. మా పెద్దమ్మ మళ్ళీ ఏం చేస్తుంది ఇంకా కాసేపు ఉంటే. బాయ్, మంచిగా పోతున్నావా? పోయిరా. నేను వెళ్ళింది 1 month కదా. మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, అందరినీ డ్రాప్ చేసేసి మేము ఇంకా ఇక్కడ వరకు వచ్చాం కదా. నియర్ బై ఉన్న పటేల్లో గ్రాసరీస్ పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. 6 months నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, నాష్విల్ మూవ్ అయినప్పటి నుంచి ఇట్లా మా చెల్లి వాళ్ళు ఉన్నారు, తర్వాత మా అమ్మ వచ్చింది, పెద్దమ్మ, ఇట్లా ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం ఎవరో ఒకరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకేసారి ఇండియా వెళ్తే నాకు చాలా ఇట్లా బాగా ఎంటీగా అట్లా అనిపిస్తుంది. ఇంటికి వచ్చేసి మా పెద్దమ్మ ఇచ్చినవన్నీ కూడా సర్దేసుకొని, ఐషు అయితే కార్లో నిద్రపోయింది. మేము ఇట్లా టీవీ ఆన్ చేసాము, ఏదైనా సిరీస్ చూద్దాము అని చెప్పి వెంటనే లేచి బయటకు వచ్చింది. ఎత్తుకునే వెంటనే మళ్ళీ పడుకుంది. సో తనని పడుకోబెట్టేసి టీవీ ఆన్ చేస్తే మళ్ళీ లేస్తుంది అని చెప్పి ల్యాప్టాప్ లో ఏదైనా సిరీస్ చూద్దాము అనుకుంటున్నాం. ఏం సిరీస్ చూద్దాం? సిరీస్ అయినా మూవీ నాది? జస్ట్ మూవీ. ఏంది? హర్ అంటే థ్రిల్లర్ మూవీ. సో తను అట్లీస్ట్ ఒక 1.5 hour అయితే లేదు. హోప్ఫుల్లీ అందులోపు ఇది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. నాకైతే
చెప్తున్నా భరత్కి, మా పెద్దమ్మ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాక నాకు అనిపిస్తుంది ఇంకా కరెక్ట్గా ఇంకా ఇండియా నుంచి వచ్చేసా ఇంకా అని చెప్పి, నా వెకేషన్ ఏదో అయిపోయింది అన్నట్టు. ఇక్కడ మా పెద్దమ్మ ఉన్నప్పుడు మంచిగా నాకు వీకెండ్ అన్ని చేసి ఇచ్చి అట్లా పెడుతూ ఉండే. ఒక్కొక్కసారి బాగా వర్క్ ఉన్నప్పుడు అట్లా కూడా అసలు చెప్తే పాప అన్ని చేసి తీసుకొని వస్తూ ఉండే. ఇంకా ఇప్పుడు 2 months మా చెల్లి వచ్చేంత వరకు మేమే. బట్ ఈ 2 months మాకు ఇట్లా వెకేషన్స్ కాదు, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవి కొన్ని అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్టోబర్ డాలస్, తర్వాత నవంబర్ ఫ్లోరిడా అండ్ డిసెంబర్ పిట్స్బర్గ్. సో వాళ్ళు వచ్చే వరకు మాకు కూడా ఈ ట్రిప్స్ అన్నీ అయిపోతాయి. ఇప్పుడైతే నేను మూవీ కంప్లీట్ చేసేసి ఐషు లేసాక ఏదైనా తన కోసం కుక్ చేస్తా. నేను ఈరోజే వచ్చా కదా ఇంటికి, ట్యూస్డే వెళ్ళి మా చెల్లి వాళ్ళ దగ్గరికి. కొన్ని బాక్సెస్ అట్లనే ఉండే ఇంటి ముందు, అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఐషు కోసము వింటర్ వేర్ ఆర్డర్ చేశాను నేను. వీళ్ళు తొందరగా గ్రో అయిపోతారు కదా పిల్లలు, సో పట్టవు షూస్ అయినా నాకు అన్ని. అసలు ఈ మధ్య మేము 4 months కి అట్లా మార్చేసేస్తున్నాము. తనకు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ స్కూల్లో అయితే మాత్రం ఓన్లీ ఒక్క పేర్ ఆఫ్ షూయే చాలు, అది కూడా క్లోజ్డ్ టో ఉంటే. ఇంతకు ముందు మాత్రము వీళ్ళకు సీజన్ కి తగ్గట్టు 3 to 4 pairs ఇవ్వాల్సి వస్తూ ఉండే. అండ్ అందుకే తన కోసం కొన్ని జాకెట్స్, షూస్. నాకైతే యాక్చువల్ గా ఈ షూ ఫస్ట్ నాకు ఈ జాకెట్ నచ్చింది బాగా. ఇది నేను బంగారు అన్ని నచ్చాయి తల్లి నాకు, అన్ని నచ్చాయి కదమ్మా, అన్ని నచ్చాయి బంగారు. నచ్చింది కదమ్మా. సరే నాన్న. అయితే నేను నార్స్ట్రామ్ ర్యాక్ లో తీసుకున్నాను ఐషు కోసం. నాకు ఈ జాకెట్ నచ్చింది, నాకు ఇట్లా యానిమల్ ప్రింట్ నాకు ఇష్టం, బాగుంటది అని చెప్పి. బట్ నేను కొనుక్కుందాము అనుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అంత మంచిగా క్యారీ చేస్తానో లేదో. ఇట్లా కొన్ని మనము ఎట్లా పడితే అట్లా వేసుకొని వెళ్ళలేము. ప్రాపర్ గా మంచిగా రెడీ అయ్యి వేసుకుంటేనే అది మంచిగా ఉంటది, లేకపోతే చాలా ఎడ్డి లుక్ అయిపోతుంది. సో అందుకే నేను తీసుకోను ఎప్పుడు. నాకు ఇది బాగా నచ్చింది అని చెప్పి తీసేసుకున్నా నేను. అండ్ ఇవి తీసుకున్నాక నాకు కింద మ్యాచింగ్ ఇట్లా బూట్స్ కనిపించాయి, నాకు ఇవి కూడా మంచిగా నచ్చాయి. అండ్ తనకి వేసాక కూడా కంఫర్ట్ అనిపించింది, తనకు కూడా బాగా నచ్చాయమ్మా అని చెప్పింది. అండ్ సో ఇది ఎట్లా ఒకటి తీసేసుకున్నాను. అండ్ నాకు భరత్కి కలర్ నచ్చింది, మంచిగా ఉంది కదా, ఐషుక్ బాగుంటది అని చెప్పి తీసుకున్నా. ఇది టార్గెట్ లో తీసుకున్నా కాటన్ జాక్. నాకైతే కాటన్ జాక్ బాగా నచ్చుతుంది అండ్ సరిపోతుంది. ఇక్కడ వింటర్స్ కి ఈ జాకెట్ తినకు సరిపోతుంది, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇదైతే నెక్స్ట్ డ్రెస్. ఇది మేము నెక్స్ట్ వీక్ ఒక బర్త్డే పార్టీ కోసం అని చెప్పి తీసుకున్నాను. దీన్ని నేను మేసెస్ లో ఆర్డర్ చేశాను ఈ డ్రెస్. ఇది కాకుండా కొన్ని రెగ్యులర్ స్టఫ్ కూడా ఆర్డర్ చేశాను తన కోసము. బట్ ఇది నేను ట్రై చేస్తే తనకి ఇందాక కొద్దిగా ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సరిపోయిందో లేకపోతే కొంచెం పైకి అయిందో. నేను యూజువల్ గా 3 years తీసుకుంటా, గ్యాప్ లో తీసుకున్నామని 3T తీసుకుంటా ఇక్కడ వేరే షాప్స్ లో కూడా. తనకు అవి కరెక్ట్ గా సరిపోతాయి. ఇండియాలో 4T తీసుకుని వస్తే పెద్దగా అయ్యాయి, సో అందుకే 3T తీసుకున్నా, కరెక్ట్ గా సరిపోతుందేమో అని చెప్పి. ఇది కొంచెం టైట్ అయ్యి కొంచెం ఏం చెప్తారు అక్కడికక్కడికే సరిపోయినట్టు అయింది. సో దీన్ని మార్చుకొని 4T తీసుకోవాలి. ఈ మధ్య నేను ఇట్లా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటే వచ్చి కూర్చొని అమ్మ నాకు ఈ డ్రెస్ నచ్చింది, ఇది తీసుకుంటావా, ఆ డ్రెస్ నచ్చింది అట్లా కూడా అడుగుతుంది. గుడ్ థింగ్, వాళ్ళకు వాళ్ళ ఓన్ చాయిస్. ఇట్లా మంచిగా ఇప్పుడు ఏదైనా నేను 2 dresses చూపించిన ఇట్లా పిక్ చేసుకునే కెపాసిటీ ఉంది, మంచిగా ఉంది అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం నాకు అనిపిస్తుంది షీఈస్ వెరీ స్టబోర్న్ అండ్ ఇండిపెండెంట్ కూడా. ఒక్కొక్కసారి చెప్తుంది ఇదే కావాలి అని. గుడ్ జాబ్ నాని, చాలా బాగా చేసావు నాన్న. నాకా దీంట్లో ఏమేమి కలర్స్ పెట్టావో అవి కాకుండా చేసేవు ఇంకొక క్యూబ్, ఓకేనా? మరి నన్ను ఎందుకు అడిగావురా? సరే నీకు నచ్చింది చేసి. పర్పుల్ కావాలి. నాకు రీసెంట్ గా ఒక మెసేజ్ కూడా వచ్చింది, మీరు ఎప్పుడు ఐషానితో ఇంతే ఓపిక్ గా ఉంటారా అని చెప్పి. ప్రాక్టికల్ గా అది మీరు అనుకుంటున్నారా పాసిబుల్ అవుతుంది అని చెప్పి? ఖచ్చితంగా పాసిబుల్ అవ్వదు. ఏదో ఒక స్ట్రెస్ లో ఉంటాము, ఏదో దాంట్లో ఉంటాము. అది చేస్తే ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుంది, ఎందుకు ఐషాని అట్లా చేస్తున్నావు అంట. నేను అన్నప్పుడు భరత్ చెప్తాడు నువ్వు ఎందుకు అట్లా అరుస్తున్నావు, కామ్ గుడ్ అని చెప్పి తనని భరత్ తీసుకొని వెళ్తాడు. అది కాదు నాన్న ఇదని మాట్లాడతాడు. ఇన్ కేసు ఎప్పుడైనా భరత్ అలా చేసినప్పుడు నేను మాట్లాడతాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తను చాలా కూల్ గానే ఉంటాడు. నాకే అప్పుడప్పుడు నా వాయిసే రైజ్ అవుతుంది. తను అప్పుడు అడుగుతుంది నేనేమైనా బ్యాడ్ జాబ్ చేశానా, నీకు ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది అని చెప్పి. మేము అప్పుడు చెప్తాం నువ్వే చెప్పు నాన్న నాకు ఎందుకు కోపం వచ్చిందో, నువ్వేం చేసావు అంటే చెప్తుంది, నేను ఇలా చేసా కదా, ఇది బ్యాడ్ జాబ్ కదా, ఇంకొకసారి చెయ్యను అంటది. మళ్ళీ కాసేపు అయ్యాక అది పని చేస్తుంది.
అండ్ అది ఇంకా టాడ్లర్ సాగా అట్లనే ఉంటుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎల్లో ఎల్లో ఓకే. ఓకే నాన్న తీసుకొని చెయ్యమ్మా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ మేమే అనుకుంటాం, ఎండ్ ఆఫ్ ది డే మనం అనుకుంటాం కదా ఓకే ఈరోజు ఏం చేసింది ఈరోజు ఏం చేయలేదని. చాలా వరకు చెప్పినమాట వినింది అని చెప్పి చాలా ఇట్లా మనం అనుకుంటాం కదా ఇప్పుడు ఈ విషయానికి చాలా గోల చేస్తుంది అని చెప్పి అలాంటి మాటలు వింటది. అరే ఇది చిన్నది కదా అన్నప్పుడు ఆ మాట వినదు. మేబీ అందరు పిల్లలు నాకు తెలిసి అలాగే చేస్తారు అనుకుంటా. థ్యాంక్ యూ కన్నమ్మ. ఆరెంజ్ కావాలన్నా సరే నాన్న. అండ్ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ లోపల పెట్టేసి నేను ప్రెప్ చేయాలి, తనకి డిన్నర్ కుక్ చేసేయాలి. నాన్న ఏం తింటావా? మష్రూమ్ చేయనా? కొంచెం నెయ్యేసి మంచిగా చేయాలి. ఈ మధ్య ఈమె అసలు నేను ఎట్లా కుక్ చేయాలి, కుకింగ్ ప్రాసెస్ అంటది, కుకింగ్ చెప్తుంది సంథింగ్. నేను ఇప్పుడే చెప్పను బ్లాగ్ లో, నెక్స్ట్ బ్లాగ్స్ లో అట్లా అప్కమింగ్ బ్లాగ్స్ లో చెప్తాను. నేను ఒక దాని మీద వర్క్ చేస్తున్నాను. సో దాని గురించి నేను ఎప్పుడైనా భరత్ తో కానీ అమ్మతో కానీ ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్ని పక్క నుంచి అన్ని విని నాకు దాని గురించి కూడా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటది. అమ్మ ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి అసలు బాబా అసలు అన్ని వినేస్తుంది, అన్ని చెప్పేస్తుంది. ఐషు ముందు మాకు ఒక్కొక్కసారి భయం ఇస్తుంది ఏదైనా మాట్లాడుకోవాలన్నా కూడా, వామ్మో ఇది విని ఏం చేసిద్దో అని చెప్పి. ప్రెసెంట్ మేమైతే ఆ ఫేజ్ లో ఉన్నాము. పదకన్నమ్మా వెళ్ళి మష్రూమ్ కూర వేసుకుందాం ఇంకా మనం, సరేనా? అండ్ ఇప్పుడు నేను చేసే మష్రూమ్ కర్రీ అయితే చాలా క్రీమీగా ఉంటుంది. దీంట్లో బేస్ కోసము ఆనియన్, టొమాటో మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటా, కొంచెం జింజర్, కొంచెం గార్లిక్, అండ్ దాంట్లోనే కొంచెం ఆయిల్లో సోంపు, మిరియాలు, తర్వాత చిన్న లవంగా, కొంచెం చెక్క వేసేస్తాను. అండ్ బాగా క్రీమీ టెక్స్చర్ కోసము ఆల్రెడీ సోక్ చేసి పెట్టిన ఆల్మండ్స్ వేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. దాంతో ఇప్పుడు ఏం చేస్తావు? ఏమన్నా కర్రీ చేస్తావా నువ్వు కూడా? నీ కిచెన్ ఉంది కదా పైన, నువ్వే తీసుకొని వెళ్ళు. అండ్ ఇక్కడైతే కాస్కోలో నేను స్టెయిన్లెస్ స్టీల్ సెట్ చూస్తున్నాను, క్యాల్ఫలోన్. సో నేను భరత్ ఆల్మోస్ట్ ఒక 1-2 months నుంచి అనుకుంటున్నాము సెట్ మార్చేయాలి అని చెప్పి. సో ఎయిదర్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ హెక్స్ క్లాడ్ తీసుకోవాలా అని చెప్పి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా వద్దులే, ఓకే చేంజ్ ఎలాగో చేస్తున్నాము, లెట్స్ గో టు స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి స్టెయిన్లెస్ స్టీల్ తీసేసుకున్నాను. నాకు తెలుసు మనం ఫ్రైస్ అవి చేస్తే కొద్దిగా మాడుతుంది, క్లీనింగ్ అవన్నీ కష్టము అని చెప్పి, బట్ స్టిల్ ఎందుకో మేము ఇంకా నాన్ స్టిక్ వాడద్దు అనుకున్నాము. చూద్దాము ఎలా ఉంటుందో ఇప్పుడు ఇది. అండ్ అలాగే కూడా నేను డిన్నర్ ప్లేట్స్ అవి కూడా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను మేము ఇక్కడికి మూవ్ అయినప్పుడు, అవి కొద్దిగా హెవీ ఉన్నాయి. సో ఇంకా అవన్నీ తీసేసి కొత్తవి తీసుకుందాము అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఇది కూడా మంచిగా డీల్లో కనిపించింది, మికాసా డిన్నర్ వేర్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా లైట్ ఇన్ వెయిట్ ఉన్నాయి. మోస్ట్లీ కొరల్ ఎంత లైట్ ఇన్ వెయిట్ ఉంటుందో ఇది కూడా అంతే లైట్ ఇన్ వెయిట్ ఉంది, అందుకే అది కూడా తీసేసుకున్నాము. అది ఒక ఫ్రాక్ నాన్న. ఇషాని అయితే ఈ మధ్య ఈ ఫేస్ బాగా ఎంజాయ్ చేస్తుంది, ప్రిన్సెస్ అని చెప్పి. తనకి రీసెంట్ గా నేను యూట్యూబ్ లో రెంట్ చేసి ఫ్రోజన్ మూవీ కూడా చూపించా, తనకి బాగా నచ్చింది. ఎల్సా అంటది, యానా అంటది, డ్రెస్సెస్ వేసుకుంటది, రౌండ్ గా తిరుగుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో తనని షాపింగ్ కి తీసుకెళ్ళా కదా, తనకు నచ్చిన డ్రెస్ చూపించా కొన్ని, ఇది నాకు నచ్చింది అని చెప్పి పిక్ చేసుకొని అది తనే పట్టుకొని వస్తూ ఉంది. అండ్ కౌంటర్ లో కూడా బిల్ కూడా నేనే చేపిస్తా అని చెప్పి తీసుకొని వచ్చేసింది. She wants to buy all the frocks. Cinderella. నని రా నాన్న. సండే షాపింగ్ మొత్తం అయితే అయిపోయింది. నాకైతే నేను బాగా రియలైజ్ అయింది,
ఒక 30 years దాటినప్పటి నుంచి నేను బాగా ఎగ్జైట్ అయ్యేది ఏంటంటే న్యూ కుక్ వేర్ కానీ న్యూ డిన్నర్ వేర్ సెట్స్ కానీ అట్లా కొనుక్కున్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అవుతున్నా. నేను భరత్ ఆ విషయం చెప్తే భరత్ అన్నాడు నాకు కూడా ఇంటికి వెళ్ళి వెంటనే ఓపెన్ చేయాలనిపిస్తుంది అని చెప్తున్నాడు. సో మేబీ అది చాలా కామన్ థింగ్స్ అనుకుంటా ఆఫ్టర్ 30 మనము ఇట్లాంటివన్నీ. నువ్వేం షాప్ చేసావు షమ్మా? డ్రెస్సెస్ షాపింగ్ చేసావా? సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఇంకా? Yeah, and that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.